బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఈ సబ్జెక్ట్ ఇటీవలి కాలంలో వైరల్ గా మారుతోంది. ఇది అబద్ధమని ఆ రెండు పార్టీలు అంటున్నా నిజమే అనడానికి కొన్ని ఘటనలు జరుగుతున్నాయి. ఆల్ ఆఫ్ సడన్ గా హరీష్ రావుని బండి సంజయ్ పొగడ్డం, రాజీనామా చేస్తేనే తమ పార్టీలోకి ఎమ్మెల్యేలు రావాలని బీజేపీ నేతలు అనడం ఇవన్నీ జరిగాయి. అయితే అదే ఫార్ములా బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీల విషయంలో వర్తింపజేస్తారా అన్నది ఆసక్తిగా మారింది. ఇంకోవైపు కవిత విడుదల కేసీఆర్కి అతి ముఖ్యమైన అంశంగా మారింది. సో ఎప్పుడైనా ఏదైనా జరిగే అవకాశం అయితే ఉందంటున్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం టాపిక్ రాజకీయంగా సంచలనంగా మారుతోంది. ఈ విషయంలో చాలా నాటకీయ పరిణామాలు కనిపిస్తున్నాయి. నిజానికి రోజుకో ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరుతున్నారు. దీంతో గులాబీ బాస్ అలర్ట్ అవుతున్నారు. ఇప్పుడు లిక్కర్ కేసులో కవిత జైలులో ఉన్నారు. సో కవిత విడుదల కేసీఆర్కు చాలా కీలకంగా మారింది. ఢిల్లీ లెవెల్లో లాబింగ్ చేసైనా సరే విడుదల చేయించుకోవాలనుకుంటున్నారు. అందులో భాగంగానే వారం రోజులు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలో ఉండి వచ్చారు. బీజేపీ అగ్రనేతలతో చర్చలు జరిపారంటున్నారు. సీన్ కట్ చేస్తే ఢిల్లీ నుంచి గల్లీ దాకా చాలా పరిణామాలు జరుగుతున్నాయి. పార్టీ నుంచి పోయే వాళ్లను కేసీఆర్, కేటీఆర్ ఆపలేకపోతున్నారు. ఇంకోవైపు బీజేపీ నేతలు మాత్రం తమ పార్టీలోకి ఎమ్మెల్యేలు రావాలనుకుంటే మాత్రం రాజీనామా చేసి మాత్రమే రావాలని కండిషన్లు పెడుతున్నారు. అయితే ఉన్నట్టుండి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాజీ మంత్రి హరీష్ రావును పొగడ్తల్లో ముంచెత్తారు. బీఆర్ఎస్లో ఆయన ఒక్కడే మంచి నాయకుడని, పార్టీలోకి వస్తే రాజీనామా చేసి రావాలని ఆహ్వానిస్తామన్నారు. బీఆర్ఎస్ బీజేపీ విలీనం అంటూ జరుగుతున్న ప్రచారం పైన క్లారిటీ ఇచ్చారు బండి. అలాంటి ప్రతిపాదనేమీ లేదన్నారు. ఇది కేవలం కాంగ్రెస్ చేస్తున్న ప్రచారమే అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తల్లో గందరగోళం సృష్టించేందుకే బండి సంజయ్ హరీష్ రావుపై ప్రశంసలు కురిపించారన్న వాదన వినిపిస్తోంది. అంతేకాదు కాంగ్రెస్ కు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమని చెప్పడం ద్వారా ఇక తెలంగాణ బీఆర్ఎస్ కథ ముగియబోతోందని పరోక్షంగా చెప్పారా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీని విడుతున్న క్రమంలో బండి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అయితే పార్టీ మార్పుపై గతంలోని హరీష్ రావు చాలాసార్లు క్లారిటీ ఇచ్చారు. తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతానని, పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. ఏ నాయకుడికైనా ఆత్మాభిమానం ముఖ్యమని, తాను పార్టీలు మారే వ్యక్తిని కాదన్నారు. తనపై తప్పుడు ప్రచారం చేసేవారికి లీగల్ నోటీసులు పంపుతానని వార్నింగ్స్ కూడా ఇచ్చారు. సో ఈ విషయం పక్కన పెడితే సెంట్రల్లో బీజేపీకి రాజ్యసభలో బలం తగ్గిపోయింది. రాజ్యసభలో ఎన్డీఏ మెజారిటీ తగ్గింది. మెజారిటీ మార్కుకు 12 సీట్లు తక్కువగా ఉన్నాయి. అదే సమయంలో బీఆర్ఎస్కు 4 రాజ్యసభ సభ్యులున్నారు. ఈ ఏడాది జరగబోయే ఎన్నికల్లో 9 సీట్లు ఎన్డీఏ గెలిచే అవకాశం ఉంది. బీఆర్ఎస్కు చెందిన 4 ఎంపీలను కలిపేసుకుంటే మెజారిటీ వస్తుందనుకుంటున్నారు. సో ఏ లెక్క దానిదే అన్నట్లు బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతోందంటున్నారు. లెక్క చూస్తే బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుల అవసరం సెంట్రల్లో బీజేపీకి ఉంది. అదే సమయంలో కూతురి భవిష్యత్తు కోసం నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి కేసీఆర్ ముందుంది. సో రెండు వైపుల అవసరాలున్నాయి. పరిస్థితులు కలిసి వచ్చాయి. ఇంకోవైపు చూస్తే కేసీఆర్, కేటీఆర్లపై ఆ పార్టీలో నమ్మకం రోజు రోజుకు తగ్గిపోతోంది. గ్రౌండ్ లెవెల్లో గులాబీ పార్టీ పూర్తిగా బలహీనపడిపోయింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నాటికి ఆ పార్టీలో ఎందరు ఎమ్మెల్యేలు మిగులుతారో పెద్ద డౌట్గా మారిపోయింది. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం జరుగుతుందా? రాజ్యసభ ఎంపీల కోసం కమలం పార్టీ ఎలాంటి డీలింగ్తో వెళ్తోంది? అలాగే గులాబీ పార్టీ స్కెచ్ ఎలా ఉండబోతోందన్నది ఇంట్రెస్టింగ్ పాయింట్గా మారింది.